ప్రధాని మోదీ అధ్యక్షతన తొలి కేబినెట్ ప్రారంభమైంది. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలిసారి కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ప్రధాని నివాసం 7వ లోక్ కళ్యాణ్ మార్గ్లో సమావేశం కొనసాగుతోంది. డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, కేంద్ర కేబినెట్ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇది మొదటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ. ఇది ప్రస్తుతం ప్రధాని నివాసంలో జరుగుతోంది. ఈ భేటీ తర్వాతే మంత్రులకు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 71 మంది మంత్రులకు వారి వారి పోర్ట్ఫోలియోస్ ని కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఈ కేబినెట్ భేటీలోనే వారికి ఏ శాఖలు కేటాయించారు ఏంటి అనేది చెప్తారంటూ కూడా కొద్దిసేపటి క్రితమే కిషన్ రెడ్డి మనతో మాట్లాడిన సందర్భంగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ భేటీ ముగిసిన తర్వాత కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు ఏ శాఖలు కేటాయించారనే దానిపైన అధికారికంగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో 2 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొద్దిసేపటికే పోర్ట్ఫోలియోకి సంబంధించి ఇంత గ్యాప్ అయితే రాలేదు. బట్ ఈసారి ఆల్మోస్ట్ 20-21 గంటలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఎవరెవరికి మంత్రులకి ఏ శాఖలు కేటాయించారు అనే దానిపైన స్పష్టత అయితే ఇవ్వలేదు. గతంలో 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి తొందరలోనే వారికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే వారికి ఏ శాఖలు కేటాయించారు ఏందనేది క్లారిటీ ఇచ్చారు. బట్ ఈసారి మాత్రం కొంత ఆలస్యమైంది. అయితే ఈ భేటీ మొదటి కేబినెట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ జరిగిన తర్వాతే వారికి శాఖలకు సంబంధించిన సమాచారం వస్తుందంటూ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ భేటీ తర్వాత అందుకు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు అనేది క్లారిటీ రాబోతోంది. ఇంకా మరొక కీలకమైన అంశం ఈ కేబినెట్ కు సంబంధించి మొదటి కేబినెట్ లోనే మొదటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ భేటీలోనే 100 రోజులకు సంబంధించి రాబోయేటువంటి 100 రోజుల్లో ఈ ప్రభుత్వం యొక్క ఏం చేయాలి ఏంటి అనే దానిపైన ఒక రోడ్ మ్యాప్, ఒక యాక్షన్ ప్లాన్ ని రూపొందించబోతున్నారు. దానికి సంబంధించిన చర్చ ఇవాళ కీలకం కాబోతోంది. అది దిశానిర్దేశం చేసేలాగా రానున్నటువంటి వచ్చే 2047 కల్లా భారత్ ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా నిలపడంలో భాగంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఇప్పటి నుంచే దానికి ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ని తీసుకుని ప్రజల్లోకి బలంగా వెళ్లాలి. ఆ దిశగా ప్రభుత్వాన్ని యొక్క ప్రాధాన్యతలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ భారత్ ను సుస్థిరమైనటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా మార్చాలి అనేటువంటి లక్ష్యంతో నడవాలనేటువంటి దాంతో ఈ కేబినెట్ మొదటి కేబినెట్ లోనే ఈ 100 రోజులకు సంబంధించిన యాక్షన్ ప్లాన్లు అనేది కూడా రూపొందించబోతున్నారు. దానికి సంబంధించి ఇవాళ ఆ 100 రోజుల్లో ఏమేమి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు, వాటికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏదైనా కొత్తగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏమైనా తీసుకొస్తారా, లేకపోతే ఉన్నటువంటి పథకాలకు సంబంధించి ఏదైనా కొనసాగింపుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రానున్నటువంటి 5 ఏళ్లలో ఒక 3 కోట్ల వరకు పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలనేటువంటి సంకల్పంతో పాటు ప్రతి ఇంటికి కూడా ట్యాప్స్ తోటి వాటర్, డ్రింకింగ్ వాటర్ అందించేందుకు అవసరమైనటువంటి పథకాలకు సంబంధించి ప్రోత్సాహాలు కావచ్చు, లేకపోతే ఇవన్నింటినీ కూడా చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్టుగా కేంద్ర మంత్రులు ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేంద్ర మంత్రులు చెప్తా ఉన్నారు. అలాగే ఏవైతే సంకల్ప పత్ర పేరుతోటి బీజేపీ హామీలు ఇచ్చిందో ఆ హామీలకు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కు సంబంధించి ఆ దిశగా కూడా అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో వాటిని కూడా ఇంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. మరికాసేపట్లోనే ఈ 2 అంశాలకు సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ కు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనేది బయటకు రావడంతో పాటు ఎవరెవరికి శాఖలకు సంబంధించి కొత్తగా మంత్రులకు సంబంధించి ఏ పోర్ట్ఫోలియోని ఎవరెవరికి కేటాయించారు ఏంటి అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అనేది కూడా రాబోతోంది. మరోవైపు ఈ కొత్తగా గెలిచినటువంటి ఎంపీలందరూ ప్రమాణ స్వీకారం అంటే పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు నిర్వహించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకున్నటువంటి సమాచారం మేరకు 18, 19వ తారీఖు పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసి అదే ఆ 2 రోజుల్లో కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీల ప్రమాణ స్వీకారాలు చేయించాలి అనేటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. 20వ తారీఖు కల్లా స్పీకర్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియనంతా కూడా పూర్తి చేసి 21వ తారీఖు లేదా 22వ తారీఖు కల్లా రాష్ట్రపతి తోటి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేయించాలి అనే దిశగా అడుగులు వేస్తున్నారు. దానికి సంబంధించి కొన్ని తీర్మానాలు కూడా ఈ కేబినెట్ భేటీలో తీసుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు రాబోయే 5 ఏళ్లకు సంబంధించి ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడము, అలాగే మంత్రులకు శాఖల కేటాయింపు, ఈ 3 అంశాలకు సంబంధించి ఈ కేబినెట్ భేటీలో నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అది 17 నుంచి ప్రారంభమై ఒక 25 వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు
నడుస్తాయనేటువంటి సమాచారం ఉంది. అధికారికంగా దానికి సంబంధించి ప్రకటన కూడా చేయాల్సి ఉంది. మంత్రులకు కనుక పోర్ట్ఫోలియోస్ కేటాయిస్తే వారు ఛార్జ్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి. సాధారణంగా మంచి రోజులు చూసుకొని కొంతమంది మంత్రులు బాధ్యతలు అనేది కూడా చేపడతా ఉంటారు. ఈరోజు ఉదయమే ప్రధాని నరేంద్ర మోడీ సౌత్ బ్లాక్ లో ఉన్నటువంటి పిఎంఓలో ఆయన అధికారికంగా విధులు అనేది కూడా చేపట్టారు. ఆ సందర్భంగానే ఒక ఫైల్ పైన తొలి సంతకం ఇటు కిసాన్ నిధికి సంబంధించి 17th ఇన్స్టాల్మెంట్ రిలీజ్ కు సంబంధించి ఒక 20,000 కోట్లు రిలీజ్ చేస్తూ దానిపైన తొలి సంతకం అనేది కూడా చేశారు. ఇక మిగతా మంత్రులకు సంబంధించి కూడా వారికి ఇది కేటాయించేటువంటి శాఖలను ప్రకటిస్తే వారు కూడా బాధ్యతలు తీసుకోవడము, అలాగే వారికి సంబంధించి ఆ శాఖల వారీగా ప్రాధాన్యతలను ఏర్పాటు చేసుకోవడం వంటి కార్యక్రమాలు అనేది కూడా ఉంటాయి. కాబట్టి దానిపైన సాధ్యమైనంత త్వరగా ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు కేబినెట్ లో ఏ శాఖలు ఎవరెవరు కేటాయిస్తున్నారనే దానిపైన మంత్రులకు నేరుగా చెప్పడంతో పాటు రాష్ట్రపతి భవన్ నుంచి దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు అనేది కూడా బయటకు వస్తాయి. ఆ తర్వాత పూర్తి స్థాయి స్పష్టత అనేది కూడా వస్తుంది. యశోద.